హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా ఇసికి పుర్రెలు పులుసు తయారీ విధానం, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈ చేపలని నీసు వాసన లేకుండా ఒక గ్లాస్ మజ్జిగ వేసుకొని నానబెట్టుకొని ఒక 10-20 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకుందాము. ఇసిక్కు పుర్రెలు పులుసుని పల్లెటూరు స్టైల్లో చేయబోతున్నానండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో తెలుసుకున్నాము. ఒక 5 పచ్చిమిర్చి తీసుకోండి, ఒక 4 వంకాయలు, మామిడికాయ, కేజీ ఇసుక పుర్రెలండి. నేను ఒక 50 గ్రాముల పైన చింతపండు తీసుకున్నాను చూడండి. అలాగే ఒక 4 టమోటాలు, 2 ఆనియన్స్, ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకోండి. ఈ సైజు అల్లం తీసుకోండి. ఇప్పుడు టమోటాలని ఈ 2 ఆనియను, తెల్లగడ్డ, అల్లం పేస్ట్ చేసుకోండి. వీటి వరకు పేస్ట్ చేసుకోండి. తయారీ విధానం తెలుసుకుందాము. చింతపండు నానబెట్టి పులుసు తీసుకోండి. తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి చేపల పాత్ర పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. పోపు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోండి. మనకి కూర మంచి రుచిగా రావాలన్నా, చిక్కగా రావాలన్నా 2 ఆనియన్స్, ఒక 2 చిన్న టమాటాలని ఈ విధంగా పేస్ట్ వేసుకోండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత వంకాయలు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి. చేపల కూర కదండి, మనకి స్పైసీగా ఉండాలి కాబట్టి మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 5 స్పూన్లు కారం వేసుకున్నాను. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోండి. ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకోండి. ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకోండి. పులుసు మరిగిన తర్వాత చేపలని వేసుకుందాము. చూడండి, ఇలా బాగా పులుసు మరిగిన తర్వాత ముందుగా మధ్యలో నానబెట్టుకున్న ఇసుక పుర్రెల్ని వేసుకోండి. ఇలా వేసుకోండి. ముందుగా చూడండి, ఈ పొడి వేసుకోండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు బాగా వేయించి పొడి వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయను కూడా వేసుకోండి. ఈ పొడి వేసినాక బాగా కొంచెం చిక్కపడే వరకు బాగా సన్న మంట మీద పెట్టి ఉడికించుకోండి. కూర మంచి రుచి వస్తుంది. అంతేనండి, ఇసుక పుర్రెల పులుసు రెడీ అయిపోయింది. చూడండి, మనకి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి.
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.